శివరాత్రి అయితే చాలా బాగా జరుపుకున్నాను నేను. మనసుకి కూడా చాలా ప్రశాంతంగా, హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా సరే పూజ బాగా జరిగితే ఎంత హ్యాపీగా ఉండిద్దో మనసుకి, అంత హ్యాపీగా ఉండిద్ది. నేనైతే శివరాత్రికి కొత్త బియ్యంతో పొంగల్ చేశాను. మ్యాండేటరీ అయితే ఏం కాదండి. నేను రథసప్తమికి పొంగల్ చేసుకోలేదు, కొంచెం ఇబ్బంది వచ్చి. అందుకని చెప్పి నేను ఇవాళ పొంగల్ చేసుకున్నా. పూజ స్టార్ట్ చేసే ముందు పసుపు ముద్దతో శివుడి ప్రతిమను చేసుకున్నాను. నాకు చాలా బాగా కుదిరింది, చాలా హ్యాపీగా అనిపించింది కూడా. ఇంకా చక్కగా బొట్టు పెట్టేసుకొని తవలమాకు మీద పెట్టుకొని గిన్నెలో పెట్టుకొని అభిషేకం కోసం దేవుడి దగ్గర పెట్టేసుకున్నా. నా సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు, వినాయకుడు అనుకొని చెప్పి వినాయకుడిని ఎలా చేశారండి పసుపు ముద్దతో అన్నారు. ముద్దతో చేసింది శివ రూపాన్నండి, వినాయకుడిని కాదు. ఇంట్లో ఫోటో ఫ్రేమ్ అయితే ఉంది శివుడు పార్వతి ఫ్యామిలీతో, కానీ నా దగ్గర శివుడి ప్రతిమ లేదు. అందుకని చెప్పి నేను శివుడిని ఇలాగా పసుపు ముద్దతో చేసుకుని చక్కగా అభిషేకం చేసుకున్న. పసుపు, కుంకుమ, విభూది, గంధం, సెంటు, పన్నీరు, తేనె, పాలు అన్నిటితో కలిపి చక్కగా మనస్ఫూర్తిగా దేవుడికి చక్కగా అభిషేకం చేసుకున్నా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. ఆ దేవుడి ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడు ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లో పూజ చేసుకొని అలాగే సాయంత్రం కూడా మళ్ళీ దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని గుడికి బయలుదేరాం అనమాట. ఇంటి దగ్గర 3 గుళ్ళు ఉన్నాయి, నియర్ బై ఒక 3 కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్స్ లోప. 3 గుళ్ళల్లో కూడా మా అదృష్టం అభిషేకం చేశాము. 2 గుళ్ళల్లో అయితే పాలు నీరుతో చేసి, 3 గుళ్ళో అయితే పంచామృతాలతో చేసాం. మనసుకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్